కథ ఆనంద్ నాకు కథ చెప్పినప్పుడు, సంజు నాకు కథ బాగా నచ్చింది ఒకసారి మామ అంటే కథ విన్నాను. అతని స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది, చేద్దాం ఈ సినిమాని మధు గారు కథ వినిపించాం. మధు గారు నేను ఠాగూర్ సినిమా నుంచి ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా, అన్ని బాగుంది చేద్దాం. ఒరిస్సా బ్యాక్డ్రాప్లో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్, ఒరిస్సాలో జరిగింది ఒక రియల్ ఇన్సిడెంట్, సో ఒరిస్సాలో చేద్దాం. సరే, ఒరిస్సాలో పూరి జగన్నాథ్ టెంపుల్ తప్ప నాకేం తెలియదు. ఎలా బాస్ ఒరిస్సా అంటున్నారు, సరే మధ్యప్రదేశ్ వెళ్దాం కొత్తగా ఉంటుంది, ఓ హిందీ సినిమా రెఫరెన్స్ చెప్తే అక్కడ దాకా వెళ్తున్నారు, కాశీ ఎందుకు వెళ్ళకూడదు, మన చిరంజీవి గారి సినిమా, మన బాస్ సినిమా సూపర్ హిట్ అయింది ఇంద్ర అన్నారు మధు గారు. కాశీ వెళ్తే మాకు ఇంకో ₹1 కోటి ఎక్కువ బడ్జెట్ అవుద్ది, సరే మాకున్న లిమిట్కి కాశీ ఎక్కువ అయిపోద్ది కదా బాస్. పర్వాలేదు బాస్, నమ్ముదాం సినిమాని, నమ్మి తీద్దాం. సో ఆ రకంగా కాశీ వెళ్ళాను. సరే ఈయన కాశీ అన్నారు కదా, నాకు నా ఊరి మీద చిన్న మమకారం, సరే హీరో చైల్డ్హుడ్ రాజమండ్రి పెడతాం బాస్, పెట్టండి బాస్ బాగుంటుంది. ఎలాగ హైదరాబాద్ రాహుల్ బ్యాక్ డ్రాప్, సో అలా ఈ సినిమాకి ఒక 3 బ్యాక్ డ్రాప్స్ చేయడం జరిగింది. ఈ రకంగా మళ్ళీ మీ అందరి ముందు వచ్చి చోటా కనేటి ఫోటోగ్రఫీ ఎదిరిపోయింది అని మీరు అందరూ మెచ్చుకోవడం కనుక, ఒక మధు గారు, ఒక రాజమండ్రి, ఒక డైరెక్టర్, అన్నిటికంటే ఎక్కువ రాహుల్, సందీప్, శరత్ కపూర్, నా అసిస్టెంట్స్, నా టెక్నీషియన్స్, నా మేనేజర్స్ ఉన్న విత్ ఇన్ ద లిమిట్. చాలామంది కొత్త వాళ్ళని కూడా మేము అనుకున్నాం, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి. చిన్న భయం ఉంది. సినిమా అయిపోయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయాం. వెంకటేశ్వర స్వామి కూడా ఇందులో ఒక భాగం ఉంది ఈ సినిమా హిట్ కావడానికి, అది నెక్స్ట్ చెప్తాను, ఇంటర్వ్యూ అని చెప్తాను. షూటింగ్ అంతా అయిపోయింది. మన రాహుల్ ఫోన్ చేసి నన్ను రాత్రి, రిలీజ్ ముందు రోజు రాత్రి, సినిమా సూపర్ హిట్, సినిమా కనుక ఆడకపోతే నేను సినిమాలో యాక్ట్ చేయడం మానేస్తాను అన్నాడు. అప్కమింగ్ హీరో, ఈ సినిమా గురించి, ఈ సినిమా ఆడదని డౌట్ లేక డైరెక్ట్గా ఆడేస్తే లేదా యాక్ట్ చేయను ఏంటిది, నాకు చిన్న కాన్ఫిడెన్స్ మొదలైంది. మేకింగ్లో తమని చెప్తూ ఉండేవాడు, చాలా పెద్ద హిట్ అవుద్ది, చాలా బాగుంటుంది, మీరు నమ్మండి అని. సరే ఎంతైనా ఓవర్ కాన్ఫిడెన్స్గా పనిచేయకుండా చిన్న భయం ఉండేది. సో అలా ఫస్ట్ రాహుల్ నాకు ఆ ఎనర్జీ ఇచ్చాడు. నెక్స్ట్ డే రిలీజ్ అయిన ఒక 3 hours తర్వాత మీడియా చెప్పింది సినిమా హిట్ అని. సో ఆ రకంగా, సో వెంకటేశ్వర స్వామికి ఎలాగా నేను ఇందులో భాగం సక్సెస్ఫుల్ అని చెప్తున్నానంటే, సినిమా షూటింగ్ అయిపోయింది అనుకుని మేము ర్యాపప్ చేశాక హీరోలు గుండె చేయించేసుకున్నాడు, నాకు మొక్కు ఉందని. ఎడిటింగ్ రూమ్లో సినిమా చూస్తే ఇంకా చాలా కావాలనిపించింది. షూటింగ్ చేయాలంటే హీరో గుండెలో ఉన్నాడు, ఇక చాలా ఖర్చు పెట్టి విగ్ చేయించడం సెట్ అవ్వలేదు. సరే విగ్ సెట్ కాదు, 3 నెలలు ఆగండి అన్నారు. అయినా లేట్ అయినా పర్వాలేదు, ఏముంది కొన్ని వడ్డీలే పోతాయి, పర్లేదు మధు గారు. సరే లేట్ అయినా పర్లేదు. సరే ఈ 3 నెలలు ఖాళీగా ఉండకుండా ఏం చేసామంటే, ఆ ఎడిటింగ్ రూమ్లో కూర్చొని కొత్త ఎడిటింగ్ పెట్టుకున్నాం, ప్రసాద్ని. ఇంక దొరికేట్టుగా ఒకటి మనకి, నువ్వు రారే నీకు వేరే షూటింగ్లో, గౌతమ్ రాజు గారి టెన్షన్, వాళ్ళ అసిస్టెంట్ తెచ్చి మేము కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి ఇది చూడటంలో సినిమాకి బెటర్మెంట్ ఏంటి, ఇదేంటి ఇదేంటి అని. సో ఇలా హీరో జుట్టు వచ్చే వరకు షూటింగ్ చేయాలి, అందుకే సినిమా రిలీజ్ లేట్, ఎప్పుడో ఫిబ్రవరిలో రావాల్సింది. సో అప్పుడు తిట్టుకున్న వెంకటేశ్వర స్వామి నేను, ఏమే బాబు మీ మెక్కు నీకు భయపెట్టి గుండు కొట్టించుకున్నాడు. సో ఆయన గుండు కొట్టించుకోవడం వల్ల మాకు మంచి జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అమ్మాయి నాకు నచ్చదు మామూలుగా. ఓకే, ఆ సినిమా హిట్ అయిపోయింది, హిట్ సినిమా హీరోయిన్ కావాలని ఆయన అమ్మాయికి ఎంత రిమండ్ చేసినా పర్వాలేదని ఆయన అన్నారు. మన హైదరాబాద్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, మన అమ్మాయి మన తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేద్దాం, నెక్స్ట్ సినిమా చేద్దాంలే, వారణాసి అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి. సరే చూస్తే మంచి కర్లీ హెయిర్ బాగుంది, నాకు కర్లీ హెయిర్ అంటే చాలా ఇష్టం. సరే ఓకే అన్న. సో వెరీ డెడికేటెడ్, వెరీ గుడ్ పెర్ఫార్మర్, ఇటుకన్నిటికంటే ముందు వెరీ గుడ్ బిహేవియర్. సో మనకు అవే ఇంపార్టెంట్. సో రాహుల్తో ప్రాబ్లం ఏంటంటే, ఈ అమ్మాయిని రియల్గా ప్రేమించేసాడు. అతని వైఫ్కి చెప్తానంటే స్లీపింగ్ పిల్స్ చూపించాడు, కాశీలో ఇది నిజంగా జరిగింది. దీనికి ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను, మీకు ఓపిక ఉందా, వింటారా, టైం అయిపోయిందా, చెప్పనా వద్దా? రియల్ ఇన్సిడెంట్ నేను అనుకుంటున్నాను, దాని సాక్ష్యాధారాలు హీరో ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు, మీరు అడగండి. కాశీ నదిలో కొన్ని వేల దీపాలు అంటించి, మొత్తం యూనిటే కాకుండా ఒక 200 మంది అంటించి, మొత్తం బోట్లో వెళ్ళి మొత్తం నీళ్ళల్లో వేసి ఒక బోట్లో వెళ్ళదని పంపించా. విన్నావా? సాక్ష్యం నెంబర్ 1 యువర్ ఆనర్. ఆ బోట్ నిండా దీపాలు పెట్టాం, ఇద్దరిని మధ్యన కూర్చోబెట్టాం,
ఒక కెమెరా ఇంకో బోట్లో పెట్టుకుని నేను చుట్టూ తిరుగుతాను 4-5 టైమ్స్. మ్యాజిక్ లైట్, దానికి ఎక్కువ టైం ఉండదు. మీరు ఆ పాటలో కావాల్సిన పెర్ఫార్మెన్స్ చేయండి అని చెప్పాను. వీళ్ళు హక్ చేసేసి వదులుకోవట్లా, పట్టేసుకున్నాడు గట్టిగా. ఆమె గోల్ ఎట్టేస్తుందా, ఆమె ఎంజాయ్ చేస్తుందా అయితే నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఇద్దరు తిరుగుతున్నాం. నా హార్డ్ డిస్క్లో ఫుటేజ్ అయిపోయింది. ఆ బోట్లో దీపాలు ఆరిపోయినాయి, ఆ చుట్టూ దీపాలు కూడా ఆరిపోయినాయి. వీళ్ళు వదలట్లా. మళ్ళీ మేము వీళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలా టైం పడుద్ది. అక్కడికి వెళ్ళి కూడా పట్టున్నాను, అరే షార్ట్ అయిపోయిందా సార్. ఇది నిజం. ఇది సంజుని అడగండి. Very happy to see you all in the success meet. My heartfelt thanks to producers Madhu sir and N.V. Prasad sir for supporting me and trusting us. And my role model and inspiration, Chota sir, I'm grateful to you all my life. And the project, the strength is Sandeep Kishan. And from the day I narrated him the script until now, he supported the whole team. He supported the project. He is the pillar of strength for me. And he became my best friend. So much thanks, Sandeep Tiger. And next, success reason, mainly teamwork. As I say, this is not one man's or one person's hard work. This is because of the whole team. I have a lovely team. Direction department, Vijay, Varaprasad, Pullarao sir, and Nandini, and everyone. They worked hard for us. And production team, Nageshwara sir, Bagga, Ravi, and I should say everybody. And editor Chota K. Prasad sir, he worked for direction team. He's not only was the editor of the movie, he worked as part of the direction team. And I'm very glad that I got you as my editor. And Abu Rabi sir, I narrated him the script. He got it recorded, and then I gave him the whole narration, and I gave him a Tamil version of it. And after he did the translation, he read it to me, and I told him only one, that exactly what I felt, every scene, every moment, he captured it in, and he gave the most refined and most powerful dialogues for the movie. Thank you, sir. Thank you, sir, for bringing my script alive. And Rajshima sir for supporting me throughout. And then Rahul, I narrated him the script, and he was his sincerity is excellent, and his performance is out of world, and he brought Vishnu life. And Ganga Sirat, I wanted a Varanasi girl, and she has to look traditional, and she has to perform. And Sirat, we are lucky to have you on board. And his success, the reason for the success is 3 things. One is the friendship, the next thing is teamwork, the third thing is humanity. Endukante I was going through all the theaters, and they were clapping for comedy scenes, they were clapping for tiger scenes, they were clapping for action, and more than that, they were clapping for scenes involving humanity. చాలా ఆశ్చర్యకరమైన ఒక సన్నివేశం. ఇంతకాలం 1978 నుంచి ఇంతవరకు దర్శకుడు ధవళ సత్యం, విప్లవ దర్శకుడు ధవళ సత్యం ఇలాగే పిలుస్తారు, కానీ స్టేజ్ మీదకి యాక్టర్ ధవళ సత్యం అని ఎవరు పిల్లలేదు, ఒక చోట తప్ప. అంటే చోట నా తమ్ముడు, ఇద్దరం కలిసి పనిచేసాం, ఇద్దరం కలిసి ప్రయాణం చేసాం చాలా కాలం. తను చూడని విజయం లేదు, చాలా విజయాలు చూశాడు. కానీ ఈ విజయానికి తను ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే, ఒక చిన్న క్యారెక్టర్ బట్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, దాని గురించి విపరీతంగా ఆలోచించి డైరెక్టరు, తను, సందీప్ వీళ్ళందరూ ఆలోచించి ఒక రోజుని వీళ్ళు షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు నాలో ఆ క్యారెక్టర్ ఎలా చూశారో నాకు తెలియదు, కానీ నన్ను అన్నా నువ్వు ఒక్కరోజు షూటింగ్ చేసి పెట్టాలన్నా అని చెప్పిస్తానన్నారు. ఆశ్చర్యం ఏంటంటే షూటింగ్లో నేనేం చేయాలి అన్న, అంటే వేషమా అవును. అదే ఒక్కసారి నాకైతే కొంచెం కంగారులాగా వచ్చిందనమాట. వేషం నాకు ఓకేనా అన్నాను. అదేంటన్నా తప్పకుండా వెయ్యన్నా.
తర్వాత మర్చిపోయిన ఫ్లాష్ బ్యాక్ అప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఏంటంటే చిత్ర పరిశ్రమలో అసలు నేను ప్రవేశించిందే యాక్టర్గా. నేను మా గురువుగారు దాసనారాయణరావు గారు ఇద్దరు, ఒకళ్ళు ఎన్టీ రామారావుని ఒకళ్ళు నాగేశ్వరరావుని ఇంటికి పంపించేద్దామని ఇద్దరు వచ్చాం ఇండస్ట్రీకి. కానీ వచ్చిన ద్వారా తెలిసింది ఏంటంటే మా వల్ల ఏం కాదండి. ఇమ్మీడియట్గా డిపార్ట్మెంట్ మార్చాం ఇద్దరు. ఆయన దర్శకుడు రైటరు అయిపోయాడు. ఆయన కూడా నేను ప్రయాణం చేశాను. వేషం వేయాలనే కోరిక ప్రారంభంలోనే, అంటే స్టేజ్ మీద ఎన్నో నాటకాలు వేసాం, ఎన్నో బహుమతులు తీసుకున్నాం, ఎన్నెన్నో జరిగిపోయినాయి. స్టేజ్ మీద వచ్చిన తర్వాత నా సినిమాకి వచ్చాను. సినిమా నుంచి డైరెక్ట్గా రాలా. కానీ అసలు యాక్టింగ్ గురించి మర్చిపోయాను. నేను నచ్చిపోయిన నాలో ఉన్న నటుడిని చోటా చూడటం అన్నది మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నన్ను మేలుకొల్పండి, నన్ను నిద్ర లేపాడు అనమాట. నిజంగా నేను ఒక 100 సినిమాలు చేశానండి యాక్టర్ అయిన తర్వాత. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా ఆ 100 సినిమాల్లో పక్కా చెప్పుకునే సినిమా. చోట గారు, సందీప్ కిషన్ గారు నాకు ఇచ్చిన అవకాశం, మా డైరెక్టర్ గాంధీ. తర్వాత మళ్ళీ నాకు ఒక హిట్ అనేది మర్చిపోయాను నేను. చిన్న గ్యాప్. ఈ సినిమా చేసినప్పుడు పెళ్లి సంబంధం చూస్తున్నాం. చెప్పాను డైరెక్టర్ గారికి కూడా, ఇట్లా సంబంధం ఏదో చూస్తున్నాం. నాకు పెళ్ళి అయింది. ఈ రోజుకు 25 సేమ్ డేట్లో పెళ్ళి అయింది. పెళ్ళి తర్వాత బాగుంటుంది అని అనడము వినడం తప్ప నేను ఈరోజు అనుభవిస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత చోట గారు కానీ, హీరో గారు కానీ, మా హీరో గారు కానీ అందరూ సప్తగిరి స్టార్ కమెడియన్. నాకు తెలియని బ్రైట్ ఎనర్జీ వచ్చింది. నేను చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నా. మదర్ ప్రామిస్ చెప్తున్నా, నేను ఈ సక్సెస్లో ఇలాంటి సినిమాలో లాస్ట్ మూమెంట్ కదన్నా. నేను ఎప్పుడో ఏదో థియేటర్కి వెళ్ళి సినిమా చూసా. నాకు సినిమాల పిచ్చి బాగా, ఎప్పటికైనా మంచి కథలు చేస్తా. తర్వాత విషయం ఇప్పుడు చెప్తే మీరు నమ్మరు. హిందీ సినిమాకి వెళ్ళాను. కట్ చేస్తే మధ్యలో ఈ టైగర్ ట్రైలర్ వేశారు. నాకు ఒకసారి నీ అమ్మ భలే చేశారు, హిందీ లెవెల్లో ఉంది ట్రైలరు. మనకు సర్లే మనం చేయలేదు అనుకున్నా. తర్వాత రియల్ అట్లా, అరే ఇంతమంది సినిమా మిస్ అయినా, ఓకే నేను టచ్లో లేనా అనే ఫీలింగ్, డౌట్ వచ్చింది నాకు. తర్వాత ఒకరోజు పిలిచి అన్న ఫోన్ చేసి, ఖచ్చితంగా అంటే చోట గారికి ఫోన్ చేసి, భలేవారు సార్ ఎందుకు చేయంటే, రాజాహంస గారు పిలిచి ఓ ట్రాక్ చెప్పి చెల్లి చేస్తే డైరెక్టర్ గారు డౌట్గానే చేశారు. నాకు తెలిసి నా క్యారెక్టర్. కానీ సార్ మీరు మర్చిపోండి అదని. చోట గారు అయితే నాకు కెమెరా పెట్టినప్పుడు వదిలేయండి ఆయన చేస్తాడు, రమేష్ ఇది అంటాడు. నేను అంటే సౌత్ ఇండియాలో ది బెస్ట్ కెమెరామెన్స్ ఉంటారు ఇండియా లెవెల్లో. చోట గారు అంత ఫాస్ట్గా చేసిన కెమెరామెన్ నేనైతే ఇప్పటివరకు చూడలే. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీయడం కాదు, 3 నెలల సినిమా తీసే మొగోడైన అమ్మతో చెప్తున్నా. I should thank Chota Garu, Pullara Garu, Anand Garu for giving such a good lift. And I did a lot of homework for this. And team was very good, especially Naidu Garu, Virandaru. They encouraged me a lot. That's how I could perform. Once again, thank all the people here around. Thanks a lot. మార్నింగ్ రమ్మంటారు షూటింగ్కి, ఎప్పుడు వెళ్తాడు నాకు తెలీదు. పోతూనే ఉంటారు, అవర్స్ పోతూనే ఉంటాయి. అయినా షూటింగ్ చేస్తాం. ఎలా చేస్తామంటే ఆయన ఎనర్జీ మాకు పంచుతాడు. కాబట్టి 100% ఎన్ని అవర్స్ అయినా నాన్ స్టాప్గా షూటింగ్ చేస్తూనే ఉంటాం. అన్న మీ వల్ల మాత్రమే మేము అలా ఎదగగలిగాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఠాగూర్ మధు సార్కి అండ్ మా హీరో సందీప్ కిషన్ గారికి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ బీరో సినిమాలో చిన్న లాజిక్ మిస్ అయింది, అయినా సినిమా హిట్ అయింది. ఈ సినిమాకి ఆ లాజిక్ పట్టుకున్నాం, గ్రేట్ సక్సెస్ కొట్టాం. థ్యాంక్ యూ వెరీ మచ్. I'm really happy at this moment. I am losing out on words, but I think the entire team has put in a lot of effort, and everything else put aside, the reason the film is a hit or a super hit today, it's because of the audiences. Every film, be it a hit or a flop, there's a lot of effort that goes into it, but it's the audience that really gives you that boost when they enjoy your film and they write to you. I couldn't have done this alone at all. The first person I want to thank is Chota sir. So you've really been, your passion has boosted me every time on set to do even better. And I always had to be at the tip of my toes because I knew I had somebody so senior and so experienced to live up to. So thank you so much. I've learned a lot under your guidance, and moreover everything, I think it's his childlike nature. He will put me also to shame. I've been very fortunate. V.I. Anand again has been one of the best directors that I've worked with, and very patient, very warm,
and has full confidence in his actors, and I think that's what really created Ganga to whatever she is today. Sandeep, every scene that I've shot with him, he's come out with something different, something new. So thank you for being so spontaneous, and I at no point could plan what I could do with him in any of the scenes, because he's been at his best, you know. So I always had somebody again to live up to, and I've learned a lot. He's very passionate about cinema, and that shows. And I feel extremely grateful to have had shared space with you. So thank you. Rahul, on the other hand, is a sweetheart. He's worked very, very hard for this film, but he's worked very hard on a general note, and I was really moved by his performance when I watched Tiger. The innocence and the sincerity that he puts into, his work, it really stands out. And like everybody believes, camera catches every little moment, and I think there was magic on screen with both of them together. I have to thank Nandini Pulli. Where is she? I love you, man. If people are talking about my performance, and they compliment. రాసే ముందు నాకు ప్రాణమైన నా భార్య చదివే ముందు డైరెక్టర్ కట్ చెప్పలేదండి. అంటే చాలా కష్టపడి సెట్ చేశారు ఆ షార్ట్. ఇంకో టేక్ కుదరదని నాకు తెలుసు. కెమెరా ఎక్కడో ఉంది, డైరెక్టర్ ఎక్కడో ఉన్నారు, అసలు కట్ చెప్పలేదు. బట్ యా, కవర్ చాలా బాగా చేస్తారు. అవును, షూ కాలిపోయింది. కానీ అక్కడ ఒక విషయం నేర్చుకున్నాను, సీరియస్ చాలా సిన్సియర్ యాక్టర్ అని. పాపం నన్ను అడుగుతుంది అంటే స్మైల్తోనే ఏంటి కట్ చెప్పలేదు ఇంకా అని యాక్టింగ్ చేస్తూనే అడుగుతుంది నన్ను. సో అంత సిన్సియర్ యాక్టర్ అనమాట సీరత్. యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. ఐ లవ్డ్ యువర్ ఎమోషనల్ సీన్స్ as well. Great job. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, మన సినిమా సూపర్ స్టార్ చోటా గారు, ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటా, ఒక వన్ మ్యాన్ ఎనర్జీ ఫోర్స్, ఆయన ఒక ఎనర్జీ ఆర్మీ అనవచ్చు. సార్ చెప్పారు కదా, అంటే అందరు నిల్చునే ఉంటారు సెట్లో అని, అసలు కూర్చోడానికి టైం దొరకదు సార్. బ్రేక్ ముందు 20 షాట్స్ తీసేస్తారు సార్, అంత ఫాస్ట్గా ఉంటారు. కానీ విజువల్ చూస్తే అంత బ్రహ్మాండంగా ఉంటాయి. సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ నేను ఎప్పుడు అంటే నాకు జీవితాంతం గుర్తుంటుంది, రజనీకాంత్ గారు, చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద సూపర్ స్టార్స్తో పనిచేసిన ఒక కెమెరామెన్ నేను ఒక 2-3 డేస్ తర్వాత వచ్చి చెప్పారు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నీకు పొటెన్షియల్ ఉందని చెప్పారు. అంతకంటే ఒక పెద్ద సర్టిఫికేట్ నాకు అసలు లైఫ్లో ఉంటుందండి, నేను ఎప్పుడు మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ సార్. ఎన్వి ప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం ఒక పెద్ద భాగ్యం అండి. ఫస్ట్ టైం నా కెరియర్లో ఇంత పెద్ద రిలీజ్ చూస్తున్నాను, ఇంత మంచి పబ్లిసిటీ చూస్తున్నాను. అంతర్రాక్షిలో మంచి పబ్లిసిటీ ఇచ్చారు. ఇప్పుడు ఠాగూర్ మధు గారు ఇంకా నెక్స్ట్ రేంజ్కి రిలీజ్ తీసుకెళ్లారు. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ ప్రొడ్యూసర్స్ లైక్ మధు సార్, ఎన్వి ప్రసాద్ సార్, అండ్ ఎర్లీ ఆన్ మై కెరియర్ సాయి గారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ లేరంటే మాకు చాలా కష్టం అండి. గ్రోత్ అనేది చాలా కష్టం, చిన్న సినిమాలు చేస్తూ ఉండిపోతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సార్. ఐ హోప్ ఐ గ్రో బికాస్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ ఆల్ ద క్రెడిట్ విల్ గో టు యూ సార్. అండ్ మా డైరెక్టర్ అంటే ఫస్ట్ టైం స్టేజ్లో అన్నారు కదా నర్వస్గా ఉందని, ఫస్ట్ టైం ఆయన్ని నర్వస్గా చూడడం. అంత కామ్గా ఒక బుద్ధిస్ట్ మంక్లా ఉంటారు సెట్లో, ఏమైనా సరే టెన్షన్ తీసుకోరు. అండ్ అంటే ఒక మంచి క్వాలిటీ ఇది ఆయనకి. కొంతమంది ఉంటారు కూర్చునే ఉంటారు, అస్సలు టెన్షన్ తీసుకోరు. అలా కాకుండా ఆయనకి మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది, నెక్స్ట్ షాట్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఏంటి, ఎలా తీయాలి అని రన్ అవుతూనే ఉంటుంది. బాగా డిస్కస్ చేస్తారు కానీ అస్సలు టెన్షన్ తీసుకోరు. ఇలాంటి ఒక డైరెక్టర్తో పనిచేయడం ఏ యాక్టర్కి అయినా సరే సార్ ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే, ఆల్మోస్ట్ 2-3 months తర్వాత టీమ్ అంతా ఇక్కడ ఉన్నారు. ఎంటర్ అయ్యాక అదే నాకు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్, నా లక్కీ చామ్ మా ఆర్ట్ డైరెక్టర్. సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. పర్సనల్గా అందరికీ ఒకసారి వాట్సాప్ చేస్తాను, కానీ అందరికీ ఇప్పుడు కలెక్టివ్గా నేను ఒక థ్యాంక్ యూ చెప్పుకుంటాను. ఈ టీం ఏమైతే అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉందో, ప్రొడక్షన్ టీం ఉందో, చోటమామ, మా అందరితో ఇది మాకు 3rd ఫిల్మ్ అండి యాజ్ ఇట్ ఈస్ టీం మళ్ళీ చేయడం. ఈ సినిమాకి పడినంత కష్టం ఇంతకుముందు 2 సినిమాలకి పడింది లేదు, పడలేమేమో కూడా. ఇంకా ప్యూర్లీ దానికి బిగ్గెస్ట్ సపోర్ట్ కూడా లిటరల్గా చెప్పాలంటే మధు గారు, లవ్ యూ అండి, ఎన్వి ప్రసాద్ గారు. నిజంగా అండి, అంటే బేసిక్లీ నా గుండు వలన సినిమా 2 నెలలు డిలే అయింది, నా ముక్కు వలన. అప్పుడు కూడా ఒక్క మాట ఇప్పుడు దాకా మధు గారు నన్ను నిందలేదు. సరే అమ్మా నీ ఇష్టం అమ్మా, నీ కరెక్ట్ అనిపిస్తే చేయన్నారు. ఈ గ్యాప్లో సినిమా మొత్తం ఎడిట్ చూసాక కరెక్షన్స్ ఇంకొన్ని చేస్తాం బెటర్ అయితే. మధు గారు నాకు ఇంకా గుర్తున్నాను ఏకైక మాట, 10 కాదు 20 రోజులైనా పర్లే హిట్ అని సౌండ్ మాత్రమే రావాలి, సంజుకు మన దగ్గర నుంచి హిట్ మాత్రమే రావాలి అని ఆయన ఇచ్చిన సపోర్టే ఇవాళ టైగరు. దీనికి ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదండి, కష్టపడడం అందరూ పడతామండి. సో కష్టపడడం వల్ల సినిమా ఆడాలని లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమా కష్టపడే చేయాలని చూస్తాం. కానీ
ప్రేమించారండి. అసిస్టెంట్ అంటే లిటరల్గా మా స్పాట్ బాయ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఎవ్రీ సింగిల్ పర్సన్ మా సినిమాని భుజం మీద వేసుకొని క్యారీ చేశారు ఈ ఫిల్మ్ని. నిజంగా చెప్తానంటే ఎవరికి చెప్పలేదు, బట్ ఇవాళ చెప్పాలి అనిపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ ప్రస్థానంకి అంత పేరు వచ్చింది ఒక యాక్టర్గా వినగానే అందరూ లిటరల్గా ప్రస్థానం తర్వాత నాకు ఇంటర్వ్యూకో ప్రెస్ మీట్కి ఎవరికి పెళ్ళలేదు. మీడియా వాళ్ళే పిలిచి కాదు కదా అబ్బాయి బాగా చేశాడు, అబ్బాయిని ఇంటర్వ్యూ చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఉన్న చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. లేదా అబ్బాయి బాగా చేశాడు, అబ్బాయికి ఇంటర్వ్యూకి పిల్లండి, తనకి హెల్ప్ అవుతుందని చెప్పి పిలిచారు. అలాగే మళ్ళీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బాగున్నప్పుడు అందరూ మళ్ళీ వాళ్ళ భుజం మీద వాళ్ళు పెట్టుకుని లేదు సందీప్కి హిట్ పడింది మంచి సినిమా అని చెప్పి మళ్ళీ తీసుకెళ్లారు. దాని తర్వాత మళ్ళీ ఇంత యునానిమస్ పాజిటివ్ సౌండ్ అనిపించింది ఈ సినిమాకేనండి. లిటరల్గా టెన్షన్తో ఇంట్లో కూర్చున్న బయటికి రాకుండా చోడమామ వెళ్ళిపోయారు, చోడమామ ఎదురు నేను చూపించుకోకూడదని బండి తీసుకుని మొత్తం రివ్యూలు అన్నీ వచ్చాక టాక్ వచ్చాక మార్నింగ్ షో అయ్యాక బండి తీసుకుని డ్రైవ్ చేస్తుంటే డ్రైవ్ చేయలేకపోతున్నా, కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. బండి పక్కన పార్క్ చేసి ఒక 5 నిమిషాలు ఏడిసి కళ్ళు తుడుచుకుని మళ్ళీ బయటకు వచ్చా. ఈ సినిమా ఆడుండకపోతే నేనేమైపోయి ఉండో నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే కెరియర్ పరంగాని కాదు, ఏదో సినిమా వచ్చుండొచ్చు, బట్ పెట్టిన నమ్మకం ఇటువంటి అయిపోయింది. ఈ కథ మీద పెట్టిన నమ్మకం, ఈ కథ మీద పెట్టిన ప్రేమ ఇటువంటి అయ్యి ఉంటే నిజంగా నెక్స్ట్ ఏం సినిమా చూస్తుంటా నాకు అసలు ధైర్యం ఉండేది కాదు. బహుశా అందుకే రాజ్యం అంత భయపడ్డాడేమో. సో ఇవాళ నిజంగా అండి దిస్ ఈస్ ద హ్యాపీయెస్ట్ ఐ బీన్ ఇన్ ఇయర్ అండ్ హాఫ్. ఒక సంవత్సరం తర్వాత బోల్డ్ అంత ఎనర్జీ వచ్చింది. లైక్ ఇందాక చూడమని డబ్బులు గిబ్బులు ఏదో మాడితే నాకు నిజంగా డబ్బులు గిబ్బులు నాకు తెలియదు. నేను ఒక హీరోని అప్కమింగ్ యాక్టర్ అండి, అప్కమింగ్ వస్తాను, నాకు అవన్నీ సెకండరీ. నేను సినిమా చూసిన ప్రతి ఒక్క వ్యక్తి సినిమా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు దాకా అండి ఇక్కడ కూర్చున్న 15 నిమిషాల్లో 22 మిస్డ్ కాల్లు ఉన్నాయి, మోగడం ఆగల. సో ఈ ఫీలింగ్ కన్నా గొప్ప, ఇందాక సత్యం గారు చెప్పినట్టు ఇంతకన్నా గొప్ప ఫీలింగ్ ఏముంటుందో నాకు తెలియదు. నిజంగా అండి లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళకి. మెంటల్ వచ్చిందండి రిలీజ్ ఉంది, ఇంత టెన్షన్ ఈ సినిమాకి పడింది లేదు. రాహుల్ గారు అయితే సినిమా చూసి ఒరే ఇది ఆడదని ఎలా నువ్వు భయపడుతున్నావు ఎందుకంటే టెన్షన్ పడతా ఉన్నాడు, అంత టెన్షన్ ఉండిందండి. సో ఇవాళ ఈ సినిమాకి మీరందరూ అందించిన సపోర్టు, ఇవాళ ఆడియన్స్ నిన్న థియేటర్లో వెళ్తే చిన్నపిల్లలు టైగర్ అన్న అని నడుస్తున్నారు. మీరు ఇచ్చిన సపోర్ట్కి బెస్ట్ ఉదాహరణ ఇక్కడ, అందుకే పోస్టర్ మీద ప్రతి ఒక్కటి పడాలని చెప్పేసాం. అండ్ ఇనిషియల్గా ఈ సినిమాకి టైగర్ అని టైటిల్ పెట్టినప్పుడు మేము ఎటకారం అనుకున్నాం, ఎటకారంగా ఉంది టైగర్ బాగుంటుంది అనుకున్నాం. అందరూ మాస్ టైటిల్ అనుకుని అయిపోయి సందీప్ అండి టైగర్ అని టైటిల్ పెట్టుకుని అన్నారు. నాకే వామ్మో అనవసరం టైగర్ని పెట్టుకున్నానేమో అని భయం వేసింది. మధు గారిని అడిగే సార్ అనవసరం పెట్టామేమో సార్ అనుకున్నా. బట్ ఇవాళ సినిమా చూసాక ప్రతి ఒక్క వ్యక్తి ఆ టైగర్ అని క్యారెక్టర్లో ఉన్న ఒక ఫ్రెండ్ని, ఒక ఫ్రెండ్ మీద ఉన్న ప్రేమని రిలేట్ అయ్యి లవ్ చేశారు. సో ఇప్పుడు దాకా ఏం సినిమా చేశాను అన్నీ చేశాను సెకండరీ తప్ప, నాకు నా లైఫ్లో ఎప్పటికి గుర్తుండిపోయే సినిమా, నిలబడిపోయే సినిమా టైగర్ అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్ టు ద రెస్పాన్స్ ఆఫ్ ఆర్, థ్యాంక్ యూ అండి. అండ్ సెపరేట్గా ఎవరైనా ఎందుకు తీయట్లేదంటే అందరికీ ఆయన చోటమామ గురించి నేను సెపరేట్ చెప్పక్కర్లేదు, చెప్పినా కరెక్ట్గా ఉండదు, మా మేన మామనే చెప్పకూడదు. ఆయన లేకపోతే నేను లేను. అండ్ హీ మీన్స్ ఎవ్రీథింగ్ టు మీ, లవ్ యూ చోటమామ, అంతపైన నేను చెప్పను. అండ్ మధు గారు రియలీ సార్ ఇవాళ వరకు కూడా మీరు ఇచ్చిన సపోర్టు, ఎందుకంటే ఇంతకుముందు చేసిన అన్ని సినిమాలు కూడా కిరణ్ గారితో ఆ చనువు వేరే, ఎందుకంటే లిటరల్గా చోటమామ తర్వాత చోటమామ లాగా. సో మధు గారితో ఫస్ట్ టైం బయటకు వచ్చేసిన భయపడ్డాము, నిజంగా ఆయన చూపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన సపోర్టు స్వేర్ అండి. లిటరల్గా ఒక డబ్బు గురించి ఈ రోజు వరకు ఆలోచిస్తుంది. నాకు ఇది చాలా పెద్ద బడ్జెట్, మీరందరూ అంటారుగా ఒక కథకు ఒక బడ్జెట్, ఒక హీరోకి ఒక బడ్జెట్ కుదిరితే నాకు ఇది చాలా పెద్ద విషయం. ఇంత దూరం వచ్చిందంటే ప్యూర్లీ సార్ థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. అండ్ రాహుల్ గారు ఈ కథ ఇలా ఉందరా, ఒకటి కథ మనం చేయాలని ఒక ప్రశ్న అడగల, డన్ రా చేద్దాంరా అంటే లేదురా నువ్వు ఒకసారి కథ రా అంటే మాట వరుసుకుంటానని అన్నాడు అంతే. మా డైరెక్టర్ ఆనంద్ ఎంత టెన్షన్ పట్టాడండి, అసలు చాలా పీస్ఫుల్గా ఉంటాడు కానీ చెమట మాత్రం వచ్చేస్తుంటుంది, మాకు అర్థమవుతుంది బయట చూపించట్లే స్మైల్ చేయట్లేదని, నెత్తి మీద చెమట వచ్చేస్తూనే ఉంటుంది మనిషికి. ఒక్కరికి కూడా ఎండ్ డే వరకు ఎంత టెన్షన్ పడ్డా కూడా ఒక్క టెన్షన్ ఎంత కూడా బయట చూపించలే, రిలీజ్ అయిపోయిన తర్వాత వచ్చి హక్ చేసుకుని చెప్పాడు ఎంత టెన్షన్ పడ్డాడు. ప్రసాద్, మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, వెంకట్, అనీష్, అబ్బుర్ రవి గారు, రాజ్సింహ, టీమ్ ఎఫర్ట్ అంటే ఏంటో అనేది సినిమాలో నిజంగా నేర్చుకున్నానండి, బోల్డ్ అంతా నేర్చుకున్నా. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అండ్ సీరత్ అండ్ బ్రదర్ సందీప్, మీ క్యారెక్టర్ చాలా తెలిసింది. అండ్ సీరత్ అంటే నిజంగా ఈ సినిమాని పుల్ ఆఫ్ చేయడం చాలా కష్టం. తన క్యారెక్టర్ ఎక్కువ, ఒకటి నాతో గొడవ పడాలి లేదా ఏడుస్తుండాలి సినిమాలో, ఈ రెండుని డైలాగులు నేర్చుకుని క్యారీ చేయడం చాలా పెద్ద విషయం. అండ్ దేవ్ డన్ ఇట్. అండ్ ఈ సినిమాలో చాలామంది కొత్త యాక్టర్స్ డెబ్యూ అయ్యారండి. ప్యూర్లీ మధు గారు ఇచ్చిన ధైర్యం మీద, మళ్ళీ ఇంత బడ్జెట్ పెట్టినా కూడా నోన్ యాక్టర్స్ ఉండాలి అది ఇది అని కాకుండా క్యారెక్టర్ కనిపించే యాక్టర్ మాత్రమే ఉండాలన్నారు. మా డైరెక్టర్ సెలెక్ట్ చేసుకుని ఆడిషన్ చేశారు. నేను ఇవాళ వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలిపించాలని ఎట్టి పరిస్థితులు మేము పట్టుపడ్డానికి కారణం కూడా ఎందుకంటే ప్రస్థానం రోజు నాకు తెలుసండి, లిటరల్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడానికన్నా కూడా మొత్తం మీడియా వాళ్ళే పిలిపించేశారు. సో నాకు జరిగింది మళ్ళీ జరగకూడదు, పాజిటివ్గా జరగాలని చెప్పి అందరూ ఇక్కడ ఉన్నారు. సో ఐఎమ్ హోపింగ్ దిస్ విల్ బి అ గ్రౌండ్ బ్రేకింగ్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ సందీప్ మా సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. సో